బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేసీఆర్ వారసుడు కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ బర్త్డే ఇవాళ గ్రామాన్ని చూసుకుంటే సతీష్ గారు ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ బర్త్డేని చాలా వేడుకగా జరుపుకుంటూ ఉన్నాయి. కానీ కేటీఆర్ మాత్రం ఈ వేడుకలకు చాలా దూరంగా ఉన్నారు. ఆయన విద్యార్థుల దీక్షలో పాల్గొంటూ ఉన్నారు. సంఘీభావంగా ఎవరు కూడా తనను కలవడానికి రావద్దు, అట్టహాసంగా వేడుకగా ఎటువంటి సెలబ్రేషన్స్ చేయొద్దు అని చెప్పేసి కేటీఆర్ కూడా పిలుపునిచ్చిన పరిస్థితి. బీఆర్ఎస్ శ్రేణులు కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. తెలంగాణకు కాబోయే సీఎం, తెలంగాణ భవిష్యత్ సీఎం కేటీఆర్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పేసి. సో చాలా సవాళ్లు ఉంటాయి ముఖ్యమంత్రి అవ్వాలి అంటే. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అని అనుకున్నారు, కానీ గెలవలేకపోయింది. ప్రతిపక్షానికి మాత్రమే పరిమితమైన పరిస్థితి. అయినా కూడా ఆ నెక్స్ట్ డే నుంచే చాలా ధీటుగా అధికార పక్షాన్ని ఎదుర్కొంటూ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేటీఆర్ కూడా చాలా అగ్రెసివ్ గా ప్రజల్లో ఉంటూ ఉన్నారు, ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ సమాధానం చెప్పట్లేదు, కానీ కేటీఆర్ మాత్రం చాలా ధీటుగా సరైన సమాధానం చెప్తూ ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో రాజకీయం అంతా కూడా కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఉంది. సో తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అనుకోవడానికి బాగానే ఉంది, కానీ కేటీఆర్కి ఎదురయ్యే సవాళ్ళు అంటే తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అనేది వాళ్ళ పార్టీ క్యాడర్ విష్. సరే, రేపు రాజకీయ సమరాంగణంలో బీఆర్ఎస్ ఒక రాజకీయ పార్టీగా పాల్గొంటుంది. రేపొద్దున ప్రజలు ఇచ్చే తీర్పు, దాని ఆధారంగా ఆ నిర్ణయాలు అనేవి ఉంటాయి. ఒకటి. రెండోది, ముందుగా కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు 99 టీవీ తరఫున మనం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అంటే ప్రత్యేకం ఏంటంటే 50వ జన్మదిన దినోత్సవం ఆయన జరుపుకుంటున్నారు. మనం క్రికెట్ లో 50 రన్స్ కొట్టి మనం అదొక 50 అర్ధ సెంచరీ అంటాం. మామూలుగా అయితే 50 ఇయర్స్ అంటే వయసు అయిపోయినట్టు కాదు, రాజకీయాల్లో ఇట్స్ యంగ్ స్టేజ్. అబ్సల్యూట్లీ. మనం తెలుసు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా 50 to 60 బ్రాకెట్స్ లోనే ఉన్న వ్యక్తులు. ఇప్పుడు కేటీఆర్ కూడా 50 బ్రాకెట్ కి రీచ్ అయ్యారు. ముందుగా ఆయనకి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. కేటీఆర్ కోసం చెప్పుకోవాలంటే తెలంగాణలో కేటీఆర్ ఖచ్చితంగా ఒక బ్రాండ్, తనకుంటే ఒక ప్రత్యేక ఇమేజ్ని ఏర్పరచుకున్నారు. ఉద్యమ నేపథ్యం ఉన్న రాజకీయ కుటుంబంలో పుట్టిన కేసీఆర్ లాంటి దిగ్గజ రాజకీయ నాయకుడి వారసుడైన ఎంతసేపు ఆ లెగసీ మీద ఆయన బతకలేదు. కేటీఆర్ కి ఒక ఉన్న విలక్షణత ఏంటంటే ఆయనకంటూ ఒక సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకోగలిగారు. కేటీఆర్ అంటే ఇది, కేటీఆర్ అంటే ఒక బ్రాండ్, కేటీఆర్ అంటే మౌలిక సదుపాయాలు, కేటీఆర్ అంటే స్టార్టప్స్, కేటీఆర్ అంటే ఐటీ, కేటీఆర్ అంటే హైదరాబాదు, కేటీఆర్ అంటే హైదరాబాద్ గ్లోబల్ ఇమేజ్, కేటీఆర్ అంటే ఏ విషయాన్నైనా చాలా డీప్ గా ఆలోచిస్తారు, వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు. కేటీఆర్ అంటే కొంత టెక్నాలజీ సేవీగా ఆయన ఆలోచిస్తారు, విజన్ ఉంది. ఇట్లా కేటీఆర్ తన ఒక బ్రాండ్ అయితే ఏర్పరచుకోగలిగారు. సరే, రాజకీయంగా ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం చిన్న విషయం కాదు. అయితే ఇక్కడ కేటీఆర్ ని జగన్మోహన్ రెడ్డిని పోలుస్తున్నానని ఎవరు ఏమనుకోవద్దు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ఆర్ లెగసీతో వచ్చారు, కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకంటే ఒక సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. అలాగే ఇప్పుడు లోకేష్, అక్కడ మనం చూసాం నారా లోకేష్, వీళ్ళేంటంటే వాళ్ళ ఇండివిజువల్ గా కొంత వాళ్ళకి ఒక ఇమేజ్, ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్న వాతావరణం కనిపించింది. ఇక్కడ కేటీఆర్ కోసం ఇంకా చాలా ప్రత్యేకంగా చెప్పుకునే అంశాలు చాలా ఉన్నాయి. మొదటిది ఏంటంటే జన్మదినం అయినప్పటికి కూడా ఈరోజు బీఆర్ఎస్వి నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కాక్రోచ్లు అక్కడ కాక్రోచ్ పార్టీ ఆందోళన చేస్తున్న నేపథ్యం, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర చేసిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొనడం అనేది రియల్లీ ఎప్రిషియేట్ చేయాల్సింది. ఎందుకంటే రాజకీయ నాయకులు బర్త్డేలు అంటే పార్టీ శ్రేణులు, కేక్ కటింగ్లు ఈ హడావుడిలోనే ఉంటారు. కానీ ఈ రోజు కూడా ఒక పబ్లిక్ ఇష్యూకి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడం అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తిని, కేటీఆర్ లో ఉన్న ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఇది తెలియజేస్తోంది. మొదటిది. ఇక ఆయన కోసం మనం మాట్లాడుకుంటే, సరే 1976 జూలై 24న ఆయన పుట్టారు. తన ఇండివిజువల్ గా కెరీర్ నిర్మించుకున్నారు. హైదరాబాద్ లో పాఠశాల విద్య కంప్లీట్ చేసి ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లి న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆయన ఎంబీఏ చేశారు. అక్కడే కొంత ఈ ఆధునిక వ్యాపార విధానాలు, టెక్నాలజీ రంగ అభివృద్ధి, సంస్థల నిర్వహణపై ఒక అనుభవం సంపాదించారు. అది ఆయనకు ఉపయోగపడింది. ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ లో మనకు అది అర్థమైపోయింది. అయితే 2009లో ఫస్ట్, అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గానే ఉంది. 2009లో మహాకూటమి పోటీ చేసింది. ఫస్ట్ టైం ఆయన సిరిసిల్ల నుంచి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తక్కువ కాలంలో పార్టీ కీలక నేతగా
ఎదిగారు. ఎప్పుడైతే 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ పరిపాలన ఈ 3 శాఖల్ని నిర్వర్తించారు. ప్రత్యేకంగా మనం చూస్తే తెలంగాణ ఆవిర్భావం తర్వాత హైదరాబాద్ అభివృద్ధి అనేది ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ఒకటి. ఈ ప్రక్రియలో ఒక రకంగా చెప్పాలంటే కేటీఆర్ చాలా కీ రోల్ పోషించారని చెప్పాలి. బీఆర్ఎస్ మిగతా నేతలు ఎవరేమనుకున్నా దాన్ని నేను ఆలోచించడం లేదు. ఎందుకంటే హైదరాబాద్ విషయంలో బ్రాండ్ ఇమేజ్ కానీ, హైదరాబాద్ విషయంలో త్వరితగత నిర్ణయాలు తీసుకోవటం కానీ, హైదరాబాద్లో ఫ్లైఓవర్లు కానీ, హైదరాబాద్లో లింక్ రోడ్లు కానీ, ఇవన్నీ కూడా కేటీఆర్ తను ఒక ఫోకస్తో, ఒక విజన్తో, ఒక టార్గెట్తో చాలా స్పీడ్గా వర్క్ చేశారనేది అది వాస్తవం. మీకు అందుకే చూస్తే సరే 2014లో తెలంగాణ సెంటిమెంట్ సీట్లు రావచ్చు, కానీ 2018లో ఎన్నికలు జరిగినప్పుడు, తర్వాత మన 2024లో 23లో ఎన్నికలు జరిగినప్పుడు రెండోసారి గెలిచారు. మూడోసారి గెలిచిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ కి మంచి స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ అప్పర్ హ్యాండ్ అయింది, ఓడిపోయిన, అంటే ఓవరాల్ గా ఓడిపోయిన. దానికి కారణం నన్ అదర్ దెన్ కేటీఆర్ డెవలప్మెంట్ ఎజెండా అనేది బీఆర్ఎస్ పార్టీని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిలబెట్టింది. రెండో అభిప్రాయం లేదు. మెయిన్ ఏంటంటే ఈ ఐటీ పెట్టుబడుల ఆకర్షణ, అలాగే స్టార్టప్ వాతావరణం, 3 అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు, నగర మౌలిక వసతుల విస్తరణ, ఇలాంటి విషయంలో చురుగ్గానే కాదు, చురుగ్గా ఉండడం వేరు, దూకుడుగా వ్యవహరించడం వేరు. అంటే చేసేద్దాం, మనం చెయ్యాలి అని కృతనిశ్చయం ఉంటే ఫలితాలు వస్తాయి, చెయ్యాలన్న కృతనిశ్చయం ఉంటే మనకు ఆటోమేటిక్గా మంచి జరుగుతుంది. అలాంటివి కేటీఆర్ మోడల్లో మనం చూసాం. అలాగే ఆయన వర్కింగ్ స్టైల్ కూడా వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటారు, ఇంకా నాల్చరు, ఏదో ఒకటి తేల్చుదాము అనేది తీసుకుంటారు అనేది ఇప్పుడున్న గ్లోబలైజేషన్లో అది చాలా కీలకమైంది. రెండోది పరిపాలనా పరంగా మనం చూస్తుంటాం కదా, చాలా ప్రాజెక్టులు కానీ, చాలా ఎంఓఐస్ కానీ ఎప్పటి నుంచో సాగుతూనే ఉంటాయి. అవి ఒక కొలిక్ రావు, ఒక గందరగోళం రావు. ఇంతట్లోపు నిర్మాణ వ్యయం పెరిగిపోతుంది, లేదంటే దానికి పెట్టాలనుకున్న వ్యయం పెరిగిపోతుంది. కానీ త్వరితగత నిర్ణయాలు తీసుకోవటం వల్ల అలాంటి సమస్యలు ఉండవు. ఆ విషయంలో కేటీఆర్ ని అధికారులు కూడా గొప్పగా చెప్పుకుంటారు. రెండోది ఏంటంటే ఈ ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్పందించడం, అధికారులను ట్యాగ్ చేస్తూ పరిష్కారానికి ప్రయత్నించడం అనేది, అంటే డిజిటలైజేషన్, డిజిటల్ పాలనకు కొంత ప్రాధాన్యత ఇస్తారు అన్నది ఒకటి. మూడోది ఈ సాంప్రదాయ రాజకీయ నాయకత్వానికి భిన్నంగా, అంటే గతంలో ఏంటంటే క్లాసులు ఇవన్నీ తీసుకురావటం. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ తండ్రి కేసీఆర్ టీడీపీ స్కూల్ నుంచే వచ్చారు. తర్వాత కొంచెం అది కంటిన్యూ అయింది. పిఆర్ఎస్ లో కూడా కొంత క్లాసులు, శిక్షణ తరగతులు, ఒక క్రమశిక్షణ అవన్నీ కంటిన్యూ అయ్యాయి. కానీ ఏంటంటే కొంచెం ట్రెండ్కి తగ్గట్టుగా ఇప్పుడు కేటీఆర్ మీరు చూస్తే ఎక్కువగా ప్రతిదీ కూడా, అంటే ఒక విమర్శ చేయాలన్నా, ఒక ప్రభుత్వం ఏదైనా ఒక ఇష్యూ మీద ఈయనపై విమర్శలు చేయిస్తే ప్రభుత్వపరమైన అంశాలపైన ఈయన ఫస్ట్ ప్రజెంటేషన్ ఇస్తాడు. అంటే ఎలాగంటే ప్రజెంటేషను, తర్వాత డేటా ఆధారితంగా కౌంటర్ ఇవ్వటం, అలాగే పరిపాలనలో కూడా ప్రజెంటేషను, అలాగే డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవటం, పెట్టుబడిదారులతో ప్రత్యేకంగా సంభాషించడం, వాళ్ళకి తగ్గట్టుగా వ్యవహరించడం, ఇవన్నీ కూడా ఆయన్ని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టాయి. అయితే ఇప్పుడు 2023 తర్వాత ఇప్పుడు కేటీఆర్ నిజంగా కొత్త పాత్ర పోషిస్తున్నట్టే. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత టీఆర్ఎస్, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న వాతావరణం క్రియేట్ అయిపోయింది. ఫస్ట్ టైం 2023 తర్వాత ఇప్పుడు ఒక రకంగా ప్రతిపక్ష పాత్ర వాళ్ళది. అందుకు ఇప్పుడు చాలా కీలకమైన దశ కేటీఆర్కి. అందుకు మనం చూస్తే ఒకటి, ప్రభుత్వ నిర్ణయాల్లో తప్పిదాలు ఉంటే ఎత్తి చూడటమే కాదు, గతంలో వీళ్ళ పాలన పైన ఇష్యూస్ పైన అధికార పార్టీ మాట్లాడుతున్నప్పుడు వాటిని కౌంటర్ చేయాలి. రెండోది ఫార్ములా 1 రేస్ నుంచి చాలా అంశాలు ఈయన పైన కూడా ఇప్పుడు ఇష్యూస్ రావటము, విచారణ జరగటం అన్నీ చూసాం. వాటిని ఎదుర్కోవాలి మానసికంగా. 3, పార్టీ క్యాడరు నిశ్చయదానికి గురి కాకుండా కాపాడుకోవాలి. 4, రాబోతున్న 2028 ఎన్నికలకు పార్టీ క్యాడర్ను అన్ని రకాలుగా సిద్ధం చేయాలి. 5, పార్టీకి కేసీఆర్ ఇప్పటికీ యాక్టివ్గానే ఉన్నారు, కానీ ఎక్కువగా అప్పుడంత చురుగ్గా తిరిగేంత వాతావరణం లేదు. అందుకే ఇప్పుడు కేటీఆర్ అన్ని తానే అన్నట్టుగా రాజకీయం నెరుపుతున్నారు. హరీష్ లాంటి ఒక కీలక వ్యక్తి తోడుగా ఉన్నారు, మిగతా పార్టీ నేతలు ఉన్నారు. కానీ కేటీఆర్ ఏంటంటే మీరు చూస్తుంటే ఇంకా జిల్లాలు, తర్వాత గ్రామీణ ప్రాంతాలు, హైదరాబాద్ సిటీ ఏదున్నా కూడా ఇంకా కేటీఆర్ తీరిక లేని రాజకీయం చేస్తున్నారు. కానీ నేనేమంటానంటే అది మంచిదే. ఆ తీరిక లేని రాజకీయం చేయడంలోనే ప్యాషన్ ఉంది కదా, అంటే పాలిటిక్స్ ని ఒక ప్యాషన్ గా ఫీల్ అవటం అనేది ఉంది. అందుకు ఆ పార్టీకి అది కొంత ఉత్సాహాన్ని ఇచ్చేదిగా కనిపిస్తోంది. కానీ ఇప్పుడు ఏంటంటే
ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. రేపు రాబోతున్న ఎన్నికలు చాలా కీలకమైనవి. అంతకంటే ముందు ఇప్పుడు కాళేశ్వరం, ఫార్ములా ఈ, ఫోన్ ట్యాపింగ్ ఇలాంటి అంశాలు రాజకీయ ఆయుధాలుగా అటు అధికార పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో కొంత ఒక రకంగా వాటిని అన్నిటిని మెల్లమెల్లగా ఛేదించుకుంటూ అలాగే పార్టీ వ్యవహారాన్ని పక్కన పెట్టేయకుండా కేటీఆర్ ఆ రెండింటిని జోడెద్దుల్లాగా కొంత ముందుకు నడుపుతున్న వాతావరణం అయితే మనకి కనిపిస్తోంది. ఆయన ఒక డైలాగ్స్ కూడా అంతకుముందు కేటీఆర్, ఆ తర్వాత కేటీఆర్ చాలా మార్పు వచ్చింది ఆయనలో. ఒకప్పుడు కేటీఆర్ కొంచెం జోవియల్ గా, అంటే కొంత డెకారం పాటిస్తూ ఆయన మాట్లాడుతుండేవారు. కానీ ఆయన కూడా ఒక మాస్ దీనికి వచ్చేసాడు. ఇప్పుడు కేసీఆర్ ఆయన డైలాగులు కొన్ని ఉంటుంటాయి. కేసీఆర్ లా నేను మంచోడిని కాదు, పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే వదిలిపెట్టను అనటం, అలాగే సీఎం రేవంత్ రెడ్డి పై ఆయన చేసిన వ్యాఖ్యలు, సరే అవన్నీ దుమారాలు రేపినా కొంచెం ఆ మాస్ అపీల్, పార్టీ క్యాడర్ కోరుకునే విధంగా మాట్లాడటం అనే ఆ స్టైల్ కూడా ఇప్పుడు పరిపూర్ణంగా ఆయనకి యాడ్ అయిపోయింది. ఇవన్నీ ఒక కీలకమైన అంశాలే. కానీ ఇప్పుడు ఉన్న ప్రధాన సవాలు పార్టీని తిరిగి అధికారంలోకి తేవడమే అనేది ప్రధాన సవాల్గా ఇప్పుడు ఉంది, నేను ఇందాక ప్రస్తావించినట్టుగా. ఎందుకంటే ఇప్పుడు చాలా రకాల ఇష్యూస్ ఉన్నాయి. బీఆర్ఎస్, బీజేపీ దోస్తు కడుతున్నారన్నట్టు అటు కాంగ్రెస్ మిగతా వాళ్ళందరూ ఆరోపణలు చేస్తున్నారు. వ్యక్తిగతంగా పోటీ చేస్తామని రెండు పార్టీలు ప్రకటించాయి. రేపొద్దున్న తెలంగాణలో చూసుకుంటే కాంగ్రెస్ తర్వాత కొన్ని చోట్ల రెండో స్థానంలో బీఆర్ఎస్ ఉంటుంది. కాంగ్రెస్ కాదనుకుంటే కొంత బీఆర్ఎస్ వైపు చూసే వాతావరణం అక్కడక్కడ ఎక్కువగా కనిపిస్తోంది. అయితే బెంగాల్ ఎన్నిక తర్వాత ఇట్టి పరిస్థితులు మా టార్గెట్ తెలంగాణ అని బీజేపీ కూడా సీరియస్ గా పావులు కదుపుతోంది. అందుకు ఈసారి ఎదుర్కోబోతున్న ఎన్నికలు కేవలం కాంగ్రెస్ తోనే పోటీగా ఉండవు. బీఆర్ఎస్ కి ఖచ్చితంగా బీజేపీ నుంచి కూడా కొంచెం గట్టి పోటీ ఉంటుంది. కాబట్టి వాటన్నిటినీ మించి అభివృద్ధి ఎజెండాతో, అభివృద్ధి మోడల్తో గతంలో వాళ్ళ 10 ఏళ్ల పాలనను చూపిస్తూ ఎదురవుతున్న ప్రతికూలతలను ఎదుర్కొంటూ, అలాగే సోదరి కవిత వేరే వర్గం పెట్టుకుని విమర్శలు చేస్తున్న వాతావరణం ఉంది. ఇందాక చెప్పినట్టుగా కాంగ్రెస్ అలాగే బీజేపీ కూడా కొంచెం గట్టిగా దృష్టి పెట్టిన నేపథ్యంలో వీటన్నిటిని ఛేదిస్తూ రాజకీయం చేయటం అనేది ఒక రకంగా కత్తి మీద సాము లాంటిదే. కానీ చాలా ఒరుపుగా వాటన్నిటిని కూడా ఆయన చేసుకుంటూ వస్తున్నట్టుగా కనిపిస్తోంది. లార్జర్ సెన్స్ లో చూసుకుంటే ఇప్పుడు కేటీఆర్ ఆ పార్టీలో ఉన్న కేడర్ కి, యూత్ కి కూడా ఒక బ్రాండ్. కేటీఆర్ అని కొందరు రామన్న అని పిలుస్తారు ముద్దుగా, కొందరు తారక్ అని పిలుస్తారు. ఇట్లా అంటే అటు సినిమా ఇండస్ట్రీతో, స్పోర్ట్స్, పార్టీ క్యాడర్, మాసు, గ్రామీణ ప్రాంతాలు, అంటే ఒకప్పుడు కొన్ని సెక్షన్స్ కే కేటీఆర్ అందుబాటులో ఉంటారన్న ఆ బ్రాకెట్ నుంచి ఆయన బ్రాకెట్ ఇప్పుడు విస్తృతం అయిపోయింది. అందరి మనిషి కేటీఆర్, అందరి వాడు అందరితో బాగానే ఉంటాడు అనేది ఉంది. సరే, రాజకీయంగా కాంగ్రెస్ విమర్శలు వీళ్ళు వాళ్ళు మాట్లాడుకోవడం అనేది ఇప్పుడు రాజకీయం నడిచేదే. అందుకే కేటీఆర్ మరోసారి విషయం చెప్తున్నా, రేపొద్దున నేను ప్రారంభంలో అన్నట్టుగా రేపొద్దున రాజకీయ సమరాంగణంలో, ప్రజాస్వామ్య సమరాంగణంలో రేపొద్దున ప్రజలు మెచ్చితే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. రేపొద్దున ప్రజలు అంతిమ నిర్ణేతలు. అందుకు ఆ అంశాన్ని మనం టచ్ చేయలేము. కానీ ఒక నాయకుడిగా ఎమర్జ్ అవటం, ఒక విజన్ ఉండటం అనేది కేటీఆర్ లో గొప్ప లక్షణాలు. ఇలాంటి రాజకీయ నేతలు ప్రస్తుత తరానికి అవసరం. ప్రజలు ఆశీర్వదించాలి. అంతకు మించి కేటీఆర్ కి అయితే అన్ని అర్హతలు ఉన్నాయి అని అనుకోవాలి. అవును.